అండి ఇవాల్టి వీడియో వచ్చేసి చూడండి మంచి బ్లౌజ్ కటింగ్‌తో మీ ముందుకొచ్చేసారనమాట. ఓపెన్స్ అటువైపు ఉంది. జెయింటింగ్ అనేది నా వైపున వేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి కొంచెం పెద్దవాళ్ళ సైజ్ బ్లౌజ్ కటింగే. నెక్ మరీ ఎక్కువగా డీప్‌గా కూడా వేసుకోరనమాట. చూడండి ఓపెన్స్ అటువైపు ఉంది. జెయింటింగ్ నా వైపు ఉంది. ఫస్ట్ అయితే కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గా కట్ చేసేయాలనమాట. చూడండి మనం లైనింగ్ వాటర్‌లో వేసినప్పుడు హెచ్చు తగ్గులు అనేది వస్తుంటుంది కదా! అదొక లైన్ వేసేసుకొని నీట్‌గా కట్ చేసేయాలి. చూడండి ఇలా. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ ఇచ్చేసేయండి. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అనమాట. వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఐప్ ఇచ్చేసేయండి. ఐప్ అంటే పాయింట్స్ ఇస్తారండి మీరు. పాయింట్స్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంచెం ముందుకెళ్తుందనమాట. చూడండి కింద ఒక 1/2 ఇంచ్ కుట్ల కోసం వేసేసుకొని సింపుల్‌గా కట్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మార్చేసి టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు ఎంత వచ్చిందో అంత. వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ వేయండి. ఎందుకంటే మనం కుట్టు వేసేసరికి హైట్ అనేది తగ్గకుండా ఉంటుందన్నమాట. ఇటు చివరన కూడా ఒక మార్కింగ్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మన బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజు, అలాగే బ్యాక్ నెక్. చెస్ట్ చూడండి ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు కొంచెం లాగినట్టుగా చూడండి. ఎలా ఉందో అలా చూస్తే టైట్ అయిపోతుంది. కొంచెం లాగినట్టుగా చూడండి. నాకు ఇక్కడ 10 ఇంచులు వచ్చింది. 10 మీద ఒక గీత అలాగా వచ్చిందనమాట. ఇంకా నేను 10 ఇంచెస్ పెట్టేసుకుంటున్నాను. ఒక్క గీతతో బ్లౌజ్ ఏమి పాడైపోదనమాట. 10 ఇంచెస్ అంటే మనకి 41 ఇంచెస్ ఉండొచ్చండి. చెస్ట్ లూజ్ 41 ఇంచెస్ ఉంటుంది. 10 మీద 2 గీతలు అలా ఉందనమాట. నడుం లూజ్ వచ్చేసి 34 ఇంచెస్ నడుం లూజ్. ఇది కొంచెం నెక్ తక్కువగా వేసుకుంటారు. చూడండి ఇక్కడ బ్యాక్ టైట్ కుట్టుకి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకి డాట్ కోసం అనమాట. ఈ క్లాత్ అంతా ఖర్చులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసుకొని నెక్ మార్కింగ్ పెట్టేసుకుందాం. ఈ విధంగా నీట్గా ఎక్కడికి వచ్చిందో అక్కడికంటే ఒక 1/2 ఇంచ్ పైకి. ఎక్కడైనా ఖర్చు అనేది మర్చిపోకండి. ఖర్చు మర్చిపోకుండా మార్కింగ్ వేయండి. బిగినర్స్ అయితే ఏం చేస్తారంటే ఖర్చు మర్చిపోతూ ఉంటారనమాట. ఇప్పుడు నెక్ లూజ్ వచ్చేసి 2 మీద 2 గీతలు అలా పెట్టేసుకున్నానండి. మరీ 2 పెట్టేస్తే మూసుకుపోయినట్టుగా ఉంటుంది కాబట్టి 2 మీద 2 గీతలు పైన పెట్టేసుకున్నాను. కింద వచ్చేసి 2.5. మనం సైజుని బట్టి ఈ నెక్ లూజ్ పెట్టుకుంటూ ఉండాలన్నమాట. నెక్ లూజ్ ఎక్కువగా పెట్టామనుకోండి మళ్ళీ షోల్డర్ జారుతుంది. అది దృష్టిలో పెట్టుకోవాలి. కింద 2.5 ఇంచులు పెట్టేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా రౌండ్ తిప్పేసేయాలి ఈ మూలన. ఈ సైజుకి ఇంతే నెక్ అనమాట. వీళ్ళు ఇంతే వేసుకుంటారు. షోల్డర్ వచ్చేసి సైజు ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఖర్చు మీరు ఎంత కుట్లల్లో పడతారనేది చూసి పెట్టేసుకోండి. చంక డౌన్ సైజ్ ప్రకారం మార్కింగ్ ఇచ్చేసి మళ్ళీ ఆమ్ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ చంక మార్కింగ్ అయితే ఇచ్చేస్తున్నాను నేను ఇక్కడ. ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకొని ఈ చంక దగ్గర 1.5 ఇంచులు పెట్టేసుకొని రౌండ్ తిప్పేసి మనకి ఇంకా ఆమ్ రౌండ్ సైజుకు దీనికి మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోవాలన్నమాట. చూడండి బ్యాక్ డాట్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా 1 ఇంచ్ వెడల్పుతో వేయాలన్నమాట. ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ పట్టేసుకొని పొడవు వచ్చేసి 3.5 లేదా 4 ఇంచుల వరకు వేసుకోవచ్చు. నెక్కుని బట్టి ఉంటుంది. నెక్ కిందకు ఉంటే కొంచెం హైట్ తక్కువగా ఉంటుంది. నెక్ పైకి ఉంటే కొంచెం హైట్ ఎక్కువగా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. కానీ 1 ఇంచ్ గ్యాప్ అనేది కంపల్సరీ. ఇక్కడ నాకు 8.5 ఇంచుల చంక డౌన్ వచ్చిందనమాట. ఇంకా షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని చెక్ చేసుకుంటే నాకు సరిపోయిందండి. కరెక్ట్గా వచ్చేసింది. నాకు అక్కడ చెయ్యి అడ్డమైపోతుంది మీకు చూపించడానికి, కానీ సరిపోయింది. ఇంకా ఎలాంటి మార్పు చేయాల్సిన అవసరం లేదనమాట. కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నీట్గా కట్ చేయాలి. ఇలా మనము బ్లౌజ్లో ముడతలు ఎక్కువగా వస్తుంటాయి కుట్టిన తర్వాత. ఎందుకు వస్తాయంటే ఇక్కడ చంక దగ్గరనే. చంక ఎక్కువగా కట్ చేసినా లేదా తక్కువగా కట్ చేస్తే టైట్ అయిపోతుంది. ఎక్కువగా కట్ చేస్తే ముడతలు వస్తాయన్నమాట. చూసి కట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనం కరెక్ట్గా కట్ చేయగలిగితే బ్లౌజ్ అనేది బాగానే సెట్ అవుతుంది. ఇంకా మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసి కింద నడుం దగ్గర చూడండి క్రాస్గా కొద్దిపాటి క్లాత్ తీయడం వల్ల బ్యాక్ పార్ట్లో ముడతలు లేకుండా అలాగే పట్టినట్టుగా ఉంటుందన్నమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు. ఇంకెక్కడికక్కడ టక్స్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది కదా. దీన్ని ఇంకా మనం ఒకటే బ్లౌజ్ కట్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్కువ వెయిట్ లేదు కాబట్టి ఫస్ట్ హ్యాండ్స్ తీసేసుకున్నాం. ఇదే క్లాత్ని 4 ఫోల్డింగ్స్గా చేసేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కుట్లకు పెట్టేసుకుంటున్నాను. హెమ్మింగ్ అనుకోండి 1.5 ఇంచ్ పెట్టండి ఖర్చుతో సహా కలిపేసి ఎక్స్ట్రాగా. కానీ ఇక్కడ నాకు అన్లోడింగ్ అనమాట. అందుకని నేను 1/2 ఇంచ్ కుట్టు కోసం పెట్టేసుకొని బ్లౌజ్ నీట్గా పర్చేసుకొని ఎక్కడికుందో అక్కడికి హైటు చంక డౌన్ మొత్తం నీట్గా మార్కింగ్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు హైట్ దగ్గరికి ఒక లైన్ వేసేసుకోవాలి. చంక డౌన్ దగ్గరకు ఒక లైన్ వేసేసుకోవాలి. మనకు చంక టైట్ కుట్టు ఇక్కడ ఉందన్నమాట. ఇంకా షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వదిలేసుకొని
డౌన్ ఇచ్చేసుకోవడం. చంక డౌన్ అనేది 3.25 ఇంచులు ఉంది, సరిపోతుందండి ఈ సైజ్‌కి. షోల్డర్ దగ్గర నేను చూడండి 1.5 ఇంచ్ వదిలేసుకొని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను నీట్‌గా. ఇంకా కట్ చేసేసుకోవడమే ఇలా. ఇంకా షోల్డర్ దగ్గర టక్స్ ఇవ్వాలి, చంక టైట్ కుట్టు దగ్గర కూడా టక్స్ ఇచ్చేసుకొని ఇలా ఓపెన్ చేసేసి వన్ సైడ్ షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వదిలేసి చంక టైట్ కుట్టుకు మిడిల్‌లో 3.25 ఇంచు లోతు ఉండేటట్టు స్టార్టింగ్‌లో సన్నగా, మిడిల్‌లో వచ్చేసరికి 3.25 ఇంచు, ఎడ్జ్‌కి వచ్చేసరికి మళ్ళీ సన్నగా ఉండేటట్టు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్‌లో ఫ్రంట్ పార్ట్ తీయాలి ఇంకా. చూడండి ఇలా క్రాస్‌గా వేసేసుకోవాలి. ఓపెన్ సైడు చంక భాగం వెళ్ళేటట్టు వేసుకుంటే క్రాస్ కటింగ్ బాగా సెట్ అవుతుంది. చూడండి మనకు చంక దగ్గర అతుకు పడ్డా పర్వాలేదు, కానీ నెక్ దగ్గర మాత్రం కరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ నేను ఈ బ్యాక్ పార్ట్ కంటే ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగానే మార్కింగ్ వేస్తాను చూడండి. ఎందుకంటే మనకు కుట్టేసరికి ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేసరికి నెక్ ఏమవుతుంది, వీ షేప్లో అవుతుంది. అలా అవ్వకుండా ఉండడానికి ఒక 1/2 ఇంచ్ కొంచెం ఎక్స్ట్రాగా గీసేసుకుంటాను ఒకేసారి. ఇంకా బ్యాక్ పార్ట్ తీసేసి ఇక్కడ చంక దగ్గర 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకోవాలి. ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసి దీని లోపల తీయండి, ఇక్కడ సరిపోతుంది. ఫ్రంట్లో ముడతలు లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫ్రంట్లో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటి, ఫ్రంట్ హైట్. చూడండి ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి మనం మెయిన్ డాట్ వేసి కుట్టు వేస్తాం కదా, అక్కడ వరకు చూసేసుకోండి. ఖర్చులతో సహా కలిపి పెట్టేసుకోండి. నాకు 13 ఇంచులు వచ్చింది, పెట్టేశాను ఇక్కడ. అలాగే చంక దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ వేస్తాం కదా, అక్కడ వరకు కూడా ఖర్చులతో సహా మార్కింగ్ ఇచ్చేసేయండి. 4th డాట్ ఉందనుకోండి, డాట్కి కూడా క్లాత్ పెట్టేసుకోవాలన్నమాట మనము. ఈ విధంగా నీట్గా మార్కింగ్ ఇచ్చేసి ఫ్రంట్ నెక్ అండి, ఫ్రంట్ నెక్ షోల్డర్ దగ్గర మీరు కుట్టుకు ఎంత వదిలేసుకున్నారో అంత వదిలేసుకొని ఉక్స్ సైడ్ ఉన్న నెక్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని నీట్గా రౌండ్ ఎలా ఉందో అలా నీట్గా తిప్పండి. స్ట్రైట్గా లాగకండి, ఎక్కువైపోతుంది. రౌండ్ తిప్పండి, ఇలా రౌండ్ తిప్పేసుకొని ఇప్పుడు ఈ వచ్చిన దానికంటే కొంచెం బయటికి లైన్ వేయండి. మనం స్టిచ్చింగ్లో మళ్ళీ ఎక్కువ అవుతుంది, మళ్ళీ ఎంత ఉందో అంత వేసేస్తే ఇంకా ఫస్ట్ ఉక్స్ నుంచి 4వ ఉక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసి క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చుకోవడమే అనమాట. ఇంకా ఇప్పుడు ఈ సైజ్కి డాట్స్ చెప్తాను చూడండి. ఇక్కడ సైడ్ వైపున కొంచెం క్లాత్ పెంచుకుంటే ఉక్స్ పట్టికి కాజా పట్టికి గ్యాప్ ఎక్కువగా రాకుండా ఉంటుంది. 2.5 ఇంచులు డాట్ పాయింట్ అండి. డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచులు, డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు వేయాలన్నమాట. ఈ సైజ్కి సరిపోతుంది. ఉక్స్ పట్టికి మిడిల్లో ఇంకా ఆమ్రౌండ్ సైడ్ మనం మెయిన్ డాట్ వేసేస్తే ఆమ్రౌండ్ సైడ్ డాట్ వచ్చేస్తుంది. ఉక్స్ పట్టికి మిడిల్లో డాట్ వేయాలి. డాట్కి గ్యాప్ వచ్చేసి మీకు షేప్ ఎక్కువగా కావాలి అంటే 1.5 ఇంచ్ ఉండేటట్టు వేసుకోండి. షేప్ తక్కువగా కావాలి అంటే 2 ఇంచులు, 2 ఇంచుల గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. మరీ షేప్ ఎక్కువగా కావాలంటే 1.5 ఇంచ్ ఉండేటట్టు చూసుకొని వేసుకుంటే మనకి సరిపోతుందన్నమాట. ఇంకా నీట్గా కట్ చేసేసుకోవడమే, ఎలా ఉందో అలా మొత్తం కూడా ఇలా. మనం కటింగ్ అనేది కరెక్ట్గా ఖర్చులన్నీ చూసుకొని కరెక్ట్గా కట్ చేస్తే పద్దాక సైజ్ బ్లౌజ్ పట్టుకొని చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. సైడ్ కుట్లు వేసేటప్పుడు మాత్రమే చూసుకోవచ్చు. ఇంకా చూడండి ఇక్కడ చంక దగ్గర చిన్న ముక్క పడుతుంది, ఈ ముక్క జాయింట్ వేసేస్తాను నేను. ఇంకా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది, మనకు ఫ్రంట్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి కదా. ఇక్కడ కూర దగ్గర ముక్క మిగులుతుంది కదా, ఈ ముక్క వచ్చేసి బ్యాక్ పార్ట్కి వేయండి. ఇది ఉంటుంది కదా ఉక్స్ పట్టి కాజా పట్టికి వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఈ ముక్క మిడిల్లో క్రాస్గా మిగిలిన ముక్కని ఇలా 2 భాగాలుగా చేసేసుకుంటే 4 ముక్కలు అవుతాయి. ఇవి మనకు చంక దగ్గర 1 ఇంచ్ 1.5 ఇంచ్ తక్కువగా ఉంటుంది కదా ఖర్చు, దానికి జాయింట్ వేసేసుకుంటే సరిపోతుందనమాట. హ్యాండ్స్కి ఇటు పక్క అటు పక్క వేసేసుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ప్రతి చిన్న ముక్క కూడా ఉపయోగపడుతుందనమాట. చూడండి ఇక్కడ చంక దగ్గర నాకు ఒక 1 ఇంచ్ తగ్గింది కదా, ఇటు సైడ్ ఈ ముక్క ఇటు సైడ్ ఈ ముక్కలు 2 ఉన్నాయి కదా, ఇలా జాయింట్ వేసేస్తే సరిపోతుందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్లు, నెక్ పట్టీలు. ఇక్కడ మన క్రాస్ బెల్ట్కి క్లాత్ అనేది ఇలా స్ట్రైట్గా ఉండేదే తీసుకోవాలి, క్రాస్ క్లాత్ తీసుకోకూడదు అనమాట. క్రాస్ క్లాత్ తీసుకుంటే కుట్టేటప్పుడు క్రాస్గా అయిపోతుంది క్రాస్ బెల్ట్. ఇంకా మనం సైజ్ బ్లౌజ్ క్రాస్ బెల్ట్ పెట్టుకొని ఫస్ట్ ఎక్కడికి ఉందో అక్కడికి ఫస్ట్ ఇలా మార్కింగ్ ఇచ్చేసేయండి మొత్తం నీట్గా ఇలా. ఇప్పుడు ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని కట్ చేసేయండి. ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో ఇప్పుడు క్రాస్ బెల్ట్లు కట్ చేయంగా మిగిలింది కదా, ఈ క్లాత్లో మనకు నెక్ ముక్కలు అనమాట క్రాస్గా రావాలి. ఈ స్కేల్ మందం పెట్టేసుకోండి, 1.25 ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కట్ చేయట్లేదు, ఎందుకంటే ముక్కలన్నీ అటు ఇటు పడిపోతాయి, మళ్ళీ స్టిచ్చింగ్లో వెతుక్కోవాల్సి వస్తుంది. నేను కుట్టేటప్పుడే కట్ చేస్తాను ఇది. ఇంకా ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ కట్ చేసేది కూడా చూసేయండి. ఈ విధంగా నీట్గా కట్ చేసుకొని
చూడండి నేను అటొక హ్యాండ్ ఇటొక హ్యాండ్ తీద్దాం అనుకున్నాను. కానీ ఏమవుతుందంటే నాకు ఫ్రంట్ క్రాస్ బెల్ట్‌లో తగ్గిపోతుందనమాట. అందుకని ఒక సైడ్ మాత్రమే వేసి తీస్తున్నాను. ఒక సైడ్ శారీలో పీస్ వచ్చింది చూసారా ఒక సైడు ఎక్స్‌ట్రాగా అది లెఫ్ట్ హ్యాండ్‌కి వచ్చేటట్టు వేస్తాను. ఏమైనా కనిపించినా కూడా చంక కిందకి వెళ్ళిపోతుందనమాట. ఇంకా మిగిలిన క్లాత్‌లో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, క్రాస్ బెల్టులు. మనం క్లాత్ తక్కువగా ఉన్నా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూడండి. నేను బ్లౌజు కస్టమర్ ఉన్నప్పుడే విప్పదీసి చూసి కట్ చేశాననమాట. కొంచెం శారీలో పీస్ కట్ చేసుకుంటాను తక్కువగా ఉంది కదా! అంటే సరే అన్నారు. సేమ్ లేదు కానీ క్రాస్‌గా ఉండడం వల్ల కట్ చేసుకోవాల్సొచ్చింది. ఇక్కడ చూడండి నడుము దగ్గర నేను ఎక్స్‌ట్రా క్లాత్ అస్సలు కట్ చేయట్లేదు. ఎందుకంటే నేను బ్యాక్ పార్ట్ జెయింట్ వేసిన తర్వాత ఆ ముక్క నాకు 2 ఇంచుల వెడల్పుతో పొడుగ్గా మిగులుతుంది కదా! ఆ ముక్కను తీసుకొచ్చి హ్యాండ్స్‌కి జెయింట్స్ పడతాయి కదా! అక్కడ వేసేస్తాననమాట. ఇప్పుడు కట్ చేశాననుకోండి ఆ ముక్క అటు ఇటు కాకుండా పోతుంది. అందుకని. ఇప్పుడు చూడండి ఈ దాంట్లో ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాను ఇక్కడ. మనకు శారీలో పీస్ నెక్‌కి రాకుండా చూసుకోవాలనమాట. అంటే షోల్డర్ దగ్గర రాకుండా చూసుకొని క్రాస్‌గా వేసుకోవాలి. ఈ విధంగా నీట్‌గా సెట్ చేసేసుకొని మనకు మళ్ళీ క్రాస్ బెల్టులు కూడా రావాలి కదా ఇక్కడ. అందుకని సెట్ చేస్తున్నాననమాట. చిన్నగా వచ్చింది. శారీలో పీస్ అనేది చిన్నగా వచ్చింది. ఇంకా సరిపోయిందండి మొత్తానికి. హ్యాండ్స్‌కే జెయింట్స్ పడతాయి వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మొత్తానికి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.